Good morning, students. I am K. Gangadhar, GDC Sciences, Nagar Karnool. నిన్నటి క్లాస్లో మనం ఎంజైమ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఎంజైమ్ యొక్క నామీకరణ, వర్గీకరణ, ఎంజైమ్ల ధర్మాలు, అదేవిధంగా లాక్ అండ్ కీ నమూనా అండ్ ఇండివిజువల్ ఫిట్ థియరీ, ఇవన్నీ కూడా ఎంజైమ్స్ గురించి నిన్నటి క్లాస్లో చర్చించడం జరిగింది. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ గురించి మనము చూసినట్లయితే, ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మిలోని వికిరణ శక్తిని గ్రహించి రసాయన శక్తిగా మారుస్తాయి, మనకు తెలుసు. కాబట్టి ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో, ప్లాంట్స్ సూర్యరశ్మిని గ్రహించి ఆ సూర్యరశ్మిలోని వికిరణ శక్తిని రసాయన శక్తిగా మార్పు చేస్తాయి. కాబట్టి ఈ జీవ రసాయన శక్తిని ఉపయోగించుకొని మొక్కలు వాతావరణం నుండి గ్రహించిన కార్బన్ డైఆక్సైడ్ను కార్బోహైడ్రేట్లుగా మార్పు చేస్తాయి. కాబట్టి ఇటువంటి ప్రక్రియనే మనము కిరణజన్య సంయోగక్రియగా మనము చెప్పుకోవచ్చును. కాబట్టి 6CO2 + 12H2O గివ్స్ రైస్ C6H12O6. ఈ విధంగా కార్బోహైడ్రేట్స్ని సంశ్లేషణ చేస్తాయి. అదేవిధంగా 6O2 ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. కాబట్టి ఇటువంటి క్రియనే మనము కిరణజన్య సంయోగక్రియగా నిర్వచించవచ్చును. ఈ జీవరసాయన చర్యల్లో నీరు క్రియాధారంగా ఉండి ఆక్సీకరణ చెందుతుంది. కాబట్టి చర్య వల్ల నీటి అణువు నుంచే ఆక్సిజన్ విడుదలవుతుంది. కాబట్టి మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ జరగడం వలన ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. మరి ఆక్సిజన్ వాయువు కార్బన్ డైఆక్సైడ్ నుంచా లేక నీటి నుంచా అని అనుకుంటే, మనము ఆక్సిజన్ వాయువు నీటి నుంచే విడుదలవుతుంది. కాబట్టి ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. అందువలన కిరణజన్య సంయోగక్రియ నుండి జీవరాశుల శ్వాసక్రియకు అవసరమైన ఆక్సిజన్ లభిస్తున్నది. కాబట్టి మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ జరగడం వల్లనే మిగతా జీవరాశులకు అవసరమయ్యే ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. కాబట్టి ఎటువంటి ఆక్సిజన్ వాయువు శ్వాసక్రియలో తోడ్పడుతుంది. అందువలన ఆకుపచ్చని మొక్కలు నశించినట్లయితే భూమి మీద జీవరాశుల మనుగడ అనేది ఉండదు. కాబట్టి భూమి మీద మొక్కలు కనుక లేనట్లయితే జీవరాశుల మనుగడ అనేది కూడా ఉండదు. ఎందుకంటే ఆక్సిజన్ వాయువు అవసరం. కాబట్టి అటువంటి ఆక్సిజన్ వాయువు కిరణజన్య సంయోగక్రియ జరగడం ద్వారానే విడుదలవుతుంది. కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరగడం ద్వారానే విడుదలవుతుంది. ఆ విధంగా విడుదలైన వాయువు భూమి మీద ఉండే మిగతా జీవరాశులన్నిటికీ కూడా ప్రాణవాయువుగా తోడ్పడుతుంది. అంతేకాక సమస్త జీవరాశులకు కావలసిన శక్తి కూడా ప్రత్యక్షంగా కానీ లేక పరోక్షంగా కానీ కిరణజన్య సంయోగక్రియపైనే తయారయ్యే కర్బన పదార్థాలైన కార్బోహైడ్రేట్స్ నుండే లభిస్తుంది. కాబట్టి కేవలం ఆక్సిజనే కాకుండా, కాబట్టి జీవరాశులకు అవసరమయ్యే శక్తి కొరకు కూడా మిగతా రకాల జీవరాశులన్నీ కూడా మొక్కలపైనే ఆధారపడి జీవించాల్సి వస్తుంది. కాబట్టి మనము ఆవరణ శాస్త్రంలో గమనించినట్లయితే ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు ఉంటాయి. కాబట్టి ఉత్పత్తిదారుల్లోనే శక్తి అనేది రసాయన శక్తిగా మార్చబడుతుంది, లేదా కార్బోహైడ్రేట్ల రూపంలో శక్తి అనేది నిల్వ చేయబడుతుంది. కాబట్టి ఆ శక్తి అనేది ప్రత్యక్షంగానైనా కావచ్చు లేక పరోక్షంగానైనా కావచ్చు వినియోగదారులకు ఉపయోగపడుతుంది. కాబట్టి కిరణజన్య సంయోగక్రియలో తయారయ్యే కర్బన పదార్థాల అయిన కార్బోహైడ్రేట్స్ నుంచే మనకు అవసరమైన శక్తి అనేది లభిస్తుంది. కాబట్టి భూమిలో నిక్షిప్తమైన బొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువు మరియు ఇంధనాలు అన్నీ కూడా కొన్ని మిలియన్ సంవత్సరాల కింద పెరిగిన వృక్షాల నుంచే ఏర్పడినవి. కాబట్టి మనకు ఈరోజు లభిస్తున్న మనం అనేక ఇంధనంగా ఉపయోగిస్తున్న బొగ్గు కావచ్చు, లేక డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కొన్ని వేల సంవత్సరాల క్రితం లేక కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితము చనిపోయిన
వృక్షాల యొక్క దేహాల నుంచే ఇది ఉత్పత్తి అవుతున్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా భూమిపైన దాదాపు 200 మిలియన్ టన్నుల కర్బనము మొక్కల ద్వారా కార్బోహైడ్రేట్ల రూపంలో స్థాపితమవుతుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం చూసినట్లయితే దాదాపు 200 బిలియన్స్ టన్నుల కర్బనము మొక్కల కార్బోహైడ్రేట్ల రూపంలో మనకు స్థాపితమవుతుంది. కాబట్టి దీనిలో సుమారు 2/3 వంతు భూమి మీద పెరిగే మొక్కల ద్వారాను, అదేవిధంగా నీటిలో పెరిగే మొక్కల ద్వారాను ఈ విధంగా జరుగుతున్నది. కాబట్టి భూమిని చేరే సూర్యకాంతి సుమారు విధంగా కేవలం 5% సూర్యకాంతిని మాత్రమే పత్రహరితము మరియు ఇతర వర్ణద్రవ్యాలు గ్రహిస్తాయి. కాబట్టి సూర్యరశ్మిలో కేవలం 5% మాత్రమే ఈ విధంగా పత్రహరితం కానీ లేక వర్ణద్రవ్యాలు కానీ గ్రహిస్తాయి. కాబట్టి గ్రహించిన శక్తిలో 1% కిరణజన్య సంయోగక్రియలో వినియోగింపబడగా మిగిలినది ఉష్ణ రూపంలోకి మార్చబడి పత్రం యొక్క ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. కాబట్టి అందువలన భూమిని చేరే వికిరణ శక్తిలో చాలా తక్కువ శాతము మాత్రమే వినియోగింపబడి పిండి పదార్థాలు అనేటివి తయారవుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆకుపచ్చని మొక్కలు అనేటివి ఈ విధంగా మనము భూమి మీద మిగతా జీవరాశులన్నిటికీ కూడా ప్రాణవాయువును మరియు శక్తిని ఉత్పత్తి చేయడంలో మొక్కలే కీలక పాత్ర వహిస్తాయి. కాబట్టి వాన్ ఎల్మెట్ అనే శాస్త్రవేత్త మొక్కలపై జరిపిన పరిశోధనల ద్వారా మొక్కల పెరుగుదల, అదేవిధంగా వాటికి అవసరమైన పదార్థాలను నీరు సరఫరా చేస్తుందని అభిప్రాయపడ్డాడు. వాన్ ఎల్మెట్ అనే శాస్త్రవేత్త మొక్కలపై జరిపిన పరిశోధన ద్వారా మొక్కల పెరుగుదలకు వాటికి అవసరమైన పదార్థాలను నీరు సరఫరా చేస్తుందని అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా స్టీఫెన్ ఎల్స్ అనే శాస్త్రవేత్త మొక్కల పెరుగుదలకు కాంతి అవసరమని గుర్తించాడు. కాబట్టి స్టీఫెన్ ఎల్స్ అనే శాస్త్రవేత్తనేమో మొక్కల పెరుగుదలలో కాంతి ముఖ్య పాత్ర నిర్వర్తిస్తుందని గుర్తించాడు. జోసెఫ్ ప్రిస్టీ అనే శాస్త్రవేత్తనేమో మొదటిసారిగా మొక్కలకు జంతువులతో పాటు మొక్కలలో జంతువులకు భేదం అన్నదని సూచించడం జరిగింది. కాబట్టి జంతువులు శ్వాసక్రియలో విడుదల చేసిన 2 వాయువుల చెడు వాయువులు మొక్కలు గ్రహించి వాటి నుంచి ప్రాణవాయువును విడుదల చేస్తాయని నిరూపించడం జరిగింది జోసెఫ్ ప్రిస్ట్ అనే శాస్త్రవేత్త. ఈ విధంగా మనం కార్బన్ డయాక్సైడ్ ప్లస్ నీరు ప్లస్ కాంతి, ఆకుపచ్చని మొక్క, అదేవిధంగా సేంద్రియ పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. ఈ విధంగా ఇది శ్వాసక్రియ యొక్క ఈక్వేషన్. కాబట్టి కిరణజన్య సంయోగక్రియ వలన మొక్కల బరువు పెరుగుతున్నదని థియోడార్ అనే శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది. అంతేగాక కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డయాక్సైడ్ మరియు O2 మధ్య వినిమయము జరుగుతున్నదని కూడా తెలియాడు. కాబట్టి కిరణజన్య సంయోగక్రియలో వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ గ్రహించబడితే ఆక్సిజన్ విడుదలవుతుంది. అదే శ్వాసక్రియలో ఆక్సిజన్ గ్రహించుకొని కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. ఈ విధంగా వాతావరణంలో ఈ ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ నిష్పత్తిని కూడా సరిగా ఉంచడంలో ఈ విధంగా దోహదపడుతుంది. ఇకపోతే పై శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా
పై శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన పిండి పదార్థాలు గుర్తించగలిగిన 20వ శతాబ్దము ప్రారంభం వరకు కిరణజన్య సంయోగక్రియ యాంత్రికమును తెలుసుకోలేకపోవడం జరిగింది. కాబట్టి అంతేగాక బ్రిటిష్ వృక్ష శరీర ధర్మశాస్త్రవేత్త అయిన బ్లాక్మెన్ అనే శాస్త్రవేత్త కిరణజన్య సంయోగక్రియలో కాంతి చర్య నిష్కాంతి చర్యల దశలు ఉంటాయని ప్రయోగాత్మకంగా నిరూపించడం జరిగింది. కాబట్టి అంతేకాకుండా బ్లాక్మెన్ అవధికారక సిద్ధాంతంపై కూడా ప్రతిపాదించాడు. బ్లాక్మెన్ అనే శాస్త్రవేత్త బ్లాక్మెన్ అవధికారక సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చూపించవచ్చు. 6CO2 + 12H2O గివ్స్ రైస్ C6H12O6 + 6H2O. అదేవిధంగా ఆక్సిజన్, సల్ఫర్. ఇక్కడ కిరణజన్య సంయోగక్రియలో నీటికి బదులు H2S వినియోగించబడుతుందని, కాబట్టి ఆక్సిజన్కు బదులు సల్ఫర్ విడుదలవుతుందని నిరూపించాడు. కాబట్టి నీరు వినియోగపడితే ఆక్సిజను, అదేవిధంగా H2S వినియోగపడితే సల్ఫర్ అనేది తోడ్పడుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మన కిందిది అది 6CO2 + 12H2O C6H12O6 + H2O + 6O2. ఈ విధంగా ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. కాబట్టి బ్రిటిష్ జీవరసాయన శాస్త్రవేత్త రాబర్ట్ హిల్ కాంతిని ప్రసరింపజేసినప్పుడు హరిత రేణువులు నీటి నుండి ఆక్సిజన్ ఉద్భవింపజేస్తాయని ప్రయోగాత్మకంగా నిరూపించాడు. కాబట్టి దీనినే మనము హిల్ చర్య అని అంటాము. కాబట్టి రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త మొక్కలకు కాంతిని ప్రసరింపజేసినప్పుడు హరిత రేణువుల నుంచి నీటి నుండి ఆక్సిజన్ ఉద్భవింపజేస్తాయని ఈ హిల్ అనే శాస్త్రవేత్త ప్రయోగాత్మకంగా నిరూపించాడు. దీన్నే మనము హిల్ చర్య కూడా అంటాము. కాంతి చర్యలో నీటి నుండి ఆక్సిజన్ విడుదల కావడాన్ని కాంతి జల విశ్లేషణ కూడా అంటారు. దాన్ని జల విశ్లేషణ అని కూడా అంటారు. కాబట్టి ఈ విధంగా రూబెన్ మరియు కామెన్ అనే శాస్త్రవేత్తలు కూడా O18 గల నీటిని ఐసోటోప్ని ఉపయోగించినప్పుడు కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ నుండి కాక నీటి నుంచే ఉద్భవిస్తుందని ఇతడు నిర్ధారణ చేయడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ కెల్విన్ మరియు బెన్సన్ అనే ఇద్దరు కూడా కిరణధార్మికమైన 14CO2ను కూడా వినియోగించి నిష్కాంతి దశలో కర్బనము క్షయకరణము చెందే విధానాన్ని కూడా ఈ శాస్త్రవేత్త విశదీకరించడం జరిగింది. కాబట్టి కాంతి సమక్షంలో హరిత రేణువులు ADP మరియు PI నుండి ATPని సంశ్లేషణ చేస్తాయని ఆర్నాన్ అనే శాస్త్రవేత్త తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా శైవలాల్లో జరిగే కాంతి రసాయన చర్యలలో 2 రకాల వర్ణద్రవ్య వ్యవస్థలు పనిచేస్తాయని ఎమర్సన్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. కాబట్టి 2 వర్ణద్రవ్య వ్యవస్థలు PS1, PS2, ఫోటో సిస్టమ్ 1 లేక పిగ్మెంట్ సిస్టమ్ 1, పిగ్మెంట్ సిస్టమ్ 2 పనిచేస్తాయని హిల్ మరియు బెండాల్ అనే తెలిపారు. కాబట్టి హరిత రేణువుల్లో జరిగే ATP అణువుల జల విశ్లేషణ యాంత్రికాన్ని
నెక్స్ట్ కిరణజన్య సంయోక్రియలో తోడ్పడే వర్ణద్రవ్యాలు. కాబట్టి కిరణజన్య సంయోక్రియం జరుపుకునే మొక్కల్లో కాంతిని గ్రహించే వర్ణద్రవ్యాలలో ముఖ్యమైనవి క్లోరోఫిల్, కెరోటినాయిడ్, అదేవిధంగా ఫైకోబిలిన్స్. ఇటువంటి వర్ణద్రవ్యాలు కిరణజన్య సమయక్రియలో పాల్గొంటాయి. పత్రహరితము, కెరోటినాయిడ్స్, అదేవిధంగా ఫైకోబిలిన్స్ ఇటువంటి వర్ణద్రవ్యాలు కిరణజన్య సమయక్రియలో అనేటివి పాల్గొంటాయి. క్లోరోఫిల్ వర్ణద్రవ్యాలను 9 రకాలుగా వర్గీకరించారు. అవి క్లోరోఫిల్ ఏ, బి, సి, డి, ఈ. అదేవిధంగా బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ ఏబి, క్లోరోఫిల్ సాధారణంగా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఉన్నత శ్రేణి మొక్కల్లో ఇతర క్లోరోఫిల్ వర్ణద్రవ్యాలు కూడా ఉంటాయి. క్లోరోఫిల్ ఈ పియోఫైసిలోను, క్లోరోఫిల్ ఈ డయాటమ్లలోను, డి కిరణజన్య సమయోక్రియం జరుపుకునే బ్యాక్టీరియా క్లోరోఫిల్ అనేది ఉంటుంది.
కాబట్టి ఆకుపచ్చని గంధపు బ్యాక్టీరియా క్లోరోఫిల్ వర్ణద్రవ్యాలు ఉంటాయి. అన్ని రకాల క్లోరోఫిల్ అణువులు దాదాపు ఒకే అణు నిర్మాణాన్ని చూపుతాయి. క్లోరోఫిల్ అణువులో 4-పైరిన్ వలయము, ఫిరోల్ వలయము అనే 2 భాగాలు ఉంటాయి. క్లోరోఫిల్ అణు నిర్మాణంలో 4-పైరిన్ వలయంలో 4 ఫైరోల్ అణువులు ఉంటాయి. ఒక ఫిరోల్ అణువులో 4. నాయనున్నావురా? అరే నాయనున్నాడా? ఎడివేన్ 4 కర్బన పరమాణువులు, కాబట్టి పై శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన ముడి పదార్థాలు, పిండి పదార్థాలు అరే సతీ పోయినాడు. అదేంద్రా స్కూటీయా? ఈడ మన శేఖర్ దగ్గర సిలిండర్ తీసి పెట్టుకరా దానిపైన. శేఖర్ దగ్గర రా, సిలిండర్ తీసి పెట్టుకో దాని మీద. ఇది అట్రా, ఇది బ్రేక్ పడతారేం కదా, ఓలది అది.